ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రమ్మ గారి కల్లోకొచ్చి అత్తయ్యని అడిగారు అంటే మనం కాదనకూడదు. పెద్ద మరదలు చెప్పాక తమ్మి ఖచ్చితంగా వింటాడు. పర్వాలేదు బాబుగారు, ఒక్కరోజే కదా, ఇవ్వండి. తీసుకొస్తారా? సరే. నువ్వు కూడా ఒప్పుకున్నావా అక్క? ఆశ్చర్యంగా నువ్వే ఇవ్వమన్నావు. నైని, డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి పెట్టమన్నాను కదా, పెట్టలేదు ఎందుకని? సంతకం పెట్టమని చెప్పి మీ పనిలో మీరు పడిపోతారు. మీరే మళ్ళీ నా దగ్గరికి వచ్చి కాస్తైనా మాట్లాడతారని ఆ పని చేయలేదు. ఆఫీస్ పని చేయకుండా ఇంటి పని మాత్రమే చేస్తే ఎలా మేడం? మనవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, బిజినెస్ చేసుకుంటున్నాం. మరీ ఇంత బిజీ అయిపోతే పిల్లలు మనల్ని గుర్తుపట్టరు కూడా. సరే, ఇంటి దగ్గరే మీటింగ్ ఏర్పాటు చేద్దాంలే, సైన్ చేయి. విక్రాంత్ గారికి ఒక మెయిల్ పంపించమని చెప్పాను, ఇప్పటిదాకా పంపనే లేదు. వాడెంత బిజీగా ఉన్నాడో ఏంటో. నైని, నైని, ఏమైంది నైని? బాబుగారు, బాబుగారు. నైని, ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగినట్టయింది అంతే. ఇంటి పని ముఖ్యమని రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే నీరసం వచ్చేస్తుంది. టైంకి వదిన వచ్చింది, పక్కన నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు కింద పడకుండా పట్టుకోగలిగా. ఇప్పుడు ఎలా ఉంది చెల్లి? నాకేం కాలేదు అక్క, బానే ఉన్నాను. ఎందులో అయినా రాజీ పడొచ్చు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అత్తయ్య వాళ్ళు కనుక చూసుంటే మళ్ళీ నెల తప్పిన డ్రామానా అని హేళన చేసేవాళ్ళు. ఈసారి నాటకం ఆడడం ఉండదు, దాన్ని నిజం చేయడమే. కరెక్ట్ గా చెప్పా విశాల్. నీలాగా మా ఆయన కూడా ఉత్సాహంగా ఉంటే ఎంత బాగుండేదో. పుండైన గేదెలాగా మబ్బుగా ఉంటాడు. నైని, సైన్ చేసివు. తీసుకో. నైన్, మేనేజర్కి ఇచ్చేసి వస్తాను. విశాల్ చూడలేదు కానీ నువ్వేదో కలత చెందావని నేను చూశాను. అందుకే టెన్షన్ తెచ్చుకొని నీకు కళ్ళు తిరిగినట్టయింది కదా? అవునక్క. ఏదైనా ప్రాబ్లమా? ఎవరికైనా ఆపదొస్తుందా? వస్తుంది, బాబుగారి వల్ల. ఎవరికి? నమస్కారం స్వామి. మీరన్నట్టుగానే పని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చాం. దీవించండి. జాగ్రత్తగా ఉండు వల్లభ. ఆశీర్వదించకుండా హెచ్చరిస్తున్నాడేంటి మమ్మీ? ఒక్క నిమిషం ఆగు. స్వామి అమ్మవారి పూజ చేస్తున్నారు. అమ్మవారు కాదు తిలోత్తమ, అలాంటి రూపంలోనే కనిపించే ఈ రుద్రాక్షుని పేరు చూపులమ్మ. చూపులమ్మా? పేరు గమ్మత్తుగా ఉంది. ఈవిడిక్కడే ఉంటుందా? ఈరోజు మీ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎలా స్వామి? గాయత్రీదేవి చీరను తీసుకొచ్చారు కదా తిలోత్తమ?
ఇదే స్వామి. చూపులమ్మ ముందు పెట్టండి, చెప్తాను. విడిచిన చీరిది. అబ్బా నువ్వు పెట్టు మమ్మీ. నెత్తురంటిన చీరలే చూపులమ్మకి సమర్పిస్తారు. ఆ రక్తం మళ్ళీ ఈ జన్మలో ఎక్కడ ఉన్నదో ఈ తల్లి దారి చూపిస్తుంది. మై గాడ్, అంటే అమ్మ చీర కంటుకొని ఎండిపోయిన తన రక్తపు వాసనని చూపులమ్మ తల్లి పసిగడుతుందా? అక్షరాలా నిజం. ఆ నెత్తుటి వాసనే పునర్జన్మ వాసనని పసిగడుతుంది. చాలా సంతోషం స్వామి. గాయత్రిక పుట్టి 7.5 కావస్తోంది. తప్పిపోయి ఎక్కడుందా అని ఎదురు చూస్తున్నాం. అక్క కట్టిన చీరే తనింకా బ్రతికుండే రోజులు లెక్క కడుతుందన్నమాట. ఏం చేయాలో త్వరగా చెప్పండి స్వామి. ఈ చీరని మీ అమ్మ కట్టుకొని సాయం సంధ్యవేళ దీపారాధన చేయాలి. కరెక్ట్గా టైం చెప్తారా? అసుర సంధ్యవేళ. మా అమ్మ చీర ఈ అమ్మ కట్టుకుంటే మా అమ్మకి గండం మొదలైనట్టే. చూపులమ్మ తల్లి కలశాన్ని తీసుకొని ఇంట్లో ఉండే గాయత్రీదేవి పటాన్ని చూస్తున్నట్టుగా పెట్టండి. అలాగే స్వామి. రే, నువ్వు చీర తీసుకో. సరే మమ్మీ. దీపం వెలిగించగానే పెద్దమ్మ జాడని ఈ చూపులమ్మ తల్లి చూపిస్తుందా? చూపిస్తుంది. మమ్మీ పద మమ్మీ. ఒక్క నిమిషం. ఈ ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయత్రీదేవి పునర్జన్మను కూడా చిదిమేయాలని చూసే మీకు, సాయం చేసిన నాకు, ముగ్గురులో ఎవరో ఒకరికి ప్రాణహాని కలిగే ఆస్కారం కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.